హలో! ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే వెండార్ ముందు టీసీఎస్‌గా ఉన్నారు. అండ్ నౌ వెండార్ ఈస్ గెట్టింగ్ చేంజ్డ్. ఆ చేంజెస్ ఏంటి? అవి ఎలా ఉంటాయి? మనకెలా ఎఫెక్ట్ అవుతాయి అనేది తెలుసుకోబోయే ముందు ఇఫ్ యూ ఆర్ ఎ న్యూ కమర్ దెన్ యూ డూ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ సో దట్ యువర్ టైమ్ నెవర్ గెట్స్ వేస్టెడ్. అండ్ నౌ బిగినింగ్ టు దిస్ ఎస్ఎస్‌సి టీసీఎస్‌గా ఉన్నారు. అండ్ టీసీఎస్ కూడా ఏ వెండర్ అయినా కూడా ఒక సర్టెన్ టైమ్ లిమిట్ ఉంటుంది. ఆ టైమ్ లిమిట్ దాటిపోయింది కాబట్టి కొత్త వెండర్ రావాలి. ఆ కొత్త వెండర్ వచ్చేటప్పుడు మనకు కొన్ని లేటెస్ట్ చేంజెస్ చేసింది ఎస్ఎస్సి. దట్ ఈస్ 1, 2 అండ్ 3. ఓకే. 1, 2 అండ్ 3 టైప్స్ ఆఫ్ వెండార్స్ వచ్చారు. వాట్ ఈస్ దిస్ 1, 2 అండ్ 3 అనంటే వాటెవర్ ద సిలబస్ దట్ విచ్ ఈస్ మెన్షన్డ్ బై ఎస్ఎస్సి దానికి ఒక క్వెషన్ బ్యాంక్ అనేది రెడీ చేయాలి. క్వెషన్స్ మనకు కావాలి కదా! ఆ క్వెషన్ బ్యాంక్ రెడీ చేసేకి ఒక వెండార్. రెండోది ఆ క్వెషన్ బ్యాంక్ రెడీ చేసిన తర్వాత అది సాఫ్ట్‌వేర్ రూపంలో ఎలా మనకు స్టూడెంట్‌కి ప్రొజెక్ట్ చేసి ఎగ్జామ్‌లా ఇవ్వాలి అనేది చేయడానికి ఇంకొక వెండార్. అండ్ థర్డ్ వెండార్ ఈస్ ఫైనల్‌గా ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కండక్ట్ చేయాలి దానికొక వెండార్. ఈ మూడిట్లో మనకు మెయిన్‌గా ఇది టీసీఎస్ రావచ్చు. ఎందుకంటే టీసీఎస్ హాస్ ప్రీ ఎక్విప్డ్ ఇన్ వాట్ ఈస్ దిస్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ టీసీఎస్ అయాన్ సెంటర్‌లున్నాయి. అందుకు అండ్ ప్రీవియస్ నుంచి కూడా ఇది టీసీఎస్ కండక్ట్ చేస్తూనే వచ్చింది సక్సెస్‌ఫుల్‌గా. అందుకు ఇది టీసీఎస్‌కి రావచ్చు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ వరకు. కానీ సబ్జెక్ట్ ఆర్ క్వెషన్ బ్యాంక్ రెండోది సాఫ్ట్‌వేర్ ఇంటర్ఫేస్ అనేది ఈ 2 వేరే వాళ్ళకొస్తాయి. ఇప్పుడు మీరే కాదు చాలామంది టెన్షన్‌లో ఉన్నారు. లేదా ఏదో సంథింగ్ ఒక యాంబిగ్యూటీ రైట్ ఏమైపోతుందో అనేసి. ఆ ఏమైపోతుంది అనే దానికి మనం కొంచెం కాన్సెప్చువల్‌గా అండ్ ప్రాక్టికల్‌గా డీల్ చేద్దాం. ఎస్ఎస్‌సి ముందు కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. అది కూడా కొత్త వెండారే కండక్ట్ చేస్తారు. సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా? లేటెస్ట్‌గా జరిగిన రీసెంట్ నోటిఫికేషన్స్ చూడండి ఎస్ఎస్‌సివి సేమ్‌గా ఉన్నాయి. ఇఫ్ థట్ ఈస్ ద కేస్ నెక్స్ట్ కమింగ్ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ కూడా మాక్సిమం చేంజ్ అవ్వవు. ఇఫ్ దేర్ ఆర్ సో వెరీ లెస్‌గా ఉంటది అండ్ దోస్ ఛాన్సెస్ ఆర్ ఆల్సో బ్లీక్. ఫస్ట్ పాయింట్ ఇస్ సిలబస్ సేమ్ ఉంటే ఐ షల్ ఆస్క్ యూ వన్ థింగ్. సిలబస్ నేను మీకిచ్చా. ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ అనేసి. ఇది సిలబై. దీంట్లో నుంచి ఇప్పుడు మీకు తెలిస్తే ఏ టు జెడ్ అండ్ జెడ్ టు ఏ మీకు చెప్పడం తెలిసింది అని అనుకోండి. ఇందులో ఎట్లా అడిగినా కూడా యూ గెట్టింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ హిట్టింగ్ ద టార్గెట్ విల్ బి వెరీ హై. ఇఫ్ థాట్ ఈస్ ద కేస్ వాట్ డు యూ నీడ్ ఈస్ ద సిలబై. సిలబై సేమ్ ఉంది అనంటే దెన్ డూ కమిట్ యువర్ సెల్ఫ్ థాట్ ఎవరన్నా ఇవ్వని వెండర్ ఎవరైతే ఏంటి మనకి ఇట్ ఈస్ ద సేమ్. అగైన్ ఎస్ఎస్సి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇస్తుంది టు ద వెండర్ ఫార్ మేకింగ్ సబ్జెక్ట్ అండ్ క్వశ్చన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ నీడ్ టు బి అట్ పార్ టు ద లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే గ్రాడ్యుయేట్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్ అయితే సిహెచ్ఎస్ఎల్ లెవెల్, ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఇవ్వమని వాట్ ఇస్ దిస్ కొన్ని లిమిట్స్ పెడుతుందనమాట. ఆ లిమిట్స్ ప్రకారమే ఎవరైనా గానీ, అది నేనైనా, మీరైనా, మన ప్రిన్సిపల్ అయినా, మన పక్కింటోళ్ళైనా, ఎవరు వెండర్ అయినా గానీ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ రూల్స్ టు బి ఫాలోడ్ బై ద పర్సన్ హూ ఆర్ సెట్టింగ్ ద క్వెషన్స్. గాట్ ఇట్? అప్పుడు మనకు మంచే జరుగుతుంది. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం చింతించాల్సిందేమైనా ఉందా అంటే లెట్ మీ టెల్ యూ 70-80% ఆఫ్ వాట్ ఇస్ దిస్ క్వెషన్స్ అనేటివి ఎప్పుడైనా గానీ పీవైక్యూస్ ప్లస్ మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆ కోచింగ్ మీదే ఉంటుంది. రైట్? నెక్స్ట్ ఇప్పుడు మీరు అదే చింతించాల్సిందేదో ఉంది కదా! అది. మీ జాబ్ సెలక్షన్ ఈ మిగిలిన 20-30% ఆఫ్ సిలబస్ మీదే డిపెండ్ అవుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నౌ మీరు చేయాల్సిన పని ఏంటి అనంటే ఫస్ట్ ఆలోచించడం, రెండోది డౌట్‌ఫుల్‌గా ఉండడం, మూడోది ఇలాంటి నెగెటివ్ థాట్స్ అనేటివి పక్కన పెట్టేయండి. బికాజ్ యూ హావ్ టు ఫేస్ ఇట్ అండ్ దిస్ ఈస్ కన్ఫర్మ్డ్. మీకు జాబ్ కావాలి గదా! జాబ్ కావాలి అన్నప్పుడు యూ హావ్ నో చాయిస్ బట్ టు హావ్ ఎ ఆప్షన్స్ చాయిస్. దట్స్ ఇట్. యూ హావ్ దట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ దేర్ దట్ ఈస్ ఫస్ట్ అందరూ చేసే పనిని మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సపోజ్ 100 క్వెషన్‌లొస్తే అందులో 80% పీవైక్యూస్ అంటే 80 క్వెషన్‌లొచ్చాయి. ఈ 80 క్వెషన్‌లు అందరూ అటెంప్ట్ చేస్తున్నారు 100% సక్సెస్‌ఫుల్‌గా అంటే మీరక్కడ తప్పు మాత్రం చేయకూడదు. ఫస్ట్ బేసిక్ పాయింట్. అందరూ అటెంప్ట్ చేసే క్వెషన్ 100%గా దాన్ని మనం వదిలేసి రాకూడదు. అది వదిలేసి వచ్చామంటే మనకు జాబ్ రాదు. కాబట్టి ఫస్ట్ యూ నీడ్ టు బికమ్ అట్ పార్ విత్ ద పర్సన్ హూ ఈస్ గెట్టింగ్ 100% అష్యూరెన్స్ విత్ పీవైక్యూస్ అండ్ దేర్ కోచింగ్ కామెంట్స్. థియరీ. నెక్స్ట్ ఇది మీరు వచ్చారు అని మీకెప్పుడు అర్థమవుతుంది? వెన్ ఇదే సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీకు నెక్స్ట్ మాక్స్‌లో గాని, లేకపోతే ఇంకొకరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని వస్తున్నప్పుడు ఆర్ సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు డూ దిస్ దట్స్ ఇట్. మీకు మీరే ఒక స్టేజ్‌కొచ్చేసారని తెలుసుకోండి. ఈ 70-80% కనీసం 90% అక్యురసీతో మీరు అటెంప్ట్ చేస్తున్నా దెన్ యూ ఆర్ వెరీ గుడ్. బిలీవ్ మీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఎందుకంటే ఏమో
రేపొద్దున ఈ 20-30% కూడా తీసేసి ఇందులో నుంచి 100% ఇవ్వచ్చేమో, ఏమో మనం ఏం చెప్పలేం. బట్ ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ విత్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్, దట్స్ ఇట్. యువర్ ఎడ్జ్ ఈజ్ సమ్‌వేర్. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి మీకు ఈ టాపిక్ ఇబ్బందవుతుంది. ఈడెట్లయిపోతుంది అనంటే సపోజ్ ఒకవేళ 20-30%లో డిఫికల్ట్ ఇవ్వడు. ట్రిక్కీ ఇస్తాడు. మన ఆలోచనలు ఇప్పటివరకు ఎట్లున్నాయి? టైమ్ అండ్ వర్క్ తీసుకుంటే ఓకే. ఏ కెన్ డూ దిస్, బి కెన్ డూ దిస్, సి కెన్ డూ దిస్. ఏ+బి ఎన్ని రోజుల్లో చేయగలడు? ఏ+బి+సి ఎన్ని రోజుల్లో ఇట్లే వచ్చింది. దీన్ని కొద్దిగా ట్రిక్కీగా వెనకల నుంచో లేకపోతే మధ్యలో ఒకటి ఏదన్నా డేటా మిస్ చేసో కొద్దిగా ట్రిక్కీ చేస్తాడు. ఆ ఆలోచన మనకు అప్పుడు రావాలనేది మనకు తెలియాలి. ఆ ట్రిక్ మీకు రాలేదు అనంటే ఇబ్బంది. లేదు మీకు కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని టఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇంగ్లీష్ విచ్ ఎవర్ సబ్జెక్ట్ దట్ ఇట్ ఈస్ ఇన్ రీజనింగ్ ఆల్సో. ఆ టైంకి ఆ లాజిక్ కరెక్ట్‌గా రాకపోవచ్చు. అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేసి మనం ముందుకు వెళ్ళింటే తప్ప రీజనింగ్‌లో అప్పుడు అక్కడ ఆ టైంలో బ్లింక్ అయ్యేకి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఎందుకంటే ప్రెషర్‌లో ఉంటారు. కాబట్టి ఈ 20-30% ఎట్లా అటెంప్ట్ చేయాలనేది ఫస్ట్ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఈ 20-30% కూడా ఇక్కడికి రావచ్చు. బట్ యెస్, ఇది వర్స్ట్ కేస్ ఇక్కడ వచ్చింది అనంటే దానికి మనకొక 1 మంత్ 1 మంత్‌కి ముందే వర్స్ట్ కేస్ 1 మంత్‌కి ముందే మీరిది కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేసినుండాలి. అండ్ పక్కన పెట్టేసేయడం అంటే పక్కన మర్చిపోవడం కాదు. ఇట్ ఈస్ దట్ యూ హావ్ కంప్లీటెడ్ దట్ అండ్ నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి మీ యొక్క ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్‌కి ఎట్లా తీసుకెళ్ళాలి అనేసి మనం లెట్ అస్ డిస్కస్ దట్. బికాజ్ యూ నో దట్ ఒక లైన్‌లో మెంటర్‌షిప్ అయిపోతుంది అనంటే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళే. ఈ సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలి? ఆ టాపిక్ ఎలా డీల్ చేయాలి? అనేసి మీకు ఒక మెచ్యూరిటీ ఇక్కడికొచ్చేస్తుంది. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు డూ దట్. దెన్ లెట్ అస్ కమ్ అలైవ్. ఓకే. ఆ రోజు మనం లైఫ్‌కొద్దాం. నౌ ఫైనల్‌గా చెప్పుకొచ్చేది ఏంటంటే ఇది ఎవరికి ఇబ్బంది అవుతుంది అనంటే వన్ థింగ్ ఎవరికైతే టైం లేదో. రెండోది ఎవరి దగ్గరైతే ఇంట్రెస్ట్ లేదో. నేనింక చదవను. నేను ఇంతే చదువుతా. నాకు ఇంతే వచ్చు. నేను ఇంతకు మించి ఏం చదవలేను. మూడోది ఎవరైతే వాట్ ఈస్ దిస్ రిపీటర్స్ ఉంటే వాళ్ళకి చదవబుద్ధి కాదు. మీకు చూసారో లేదో. మోరోవర్ ఎవరైతే రిజిడ్‌గా ఉంటారో. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నేను చేంజ్ అవ్వడానికి, అప్‌డేట్ అవ్వడానికి ఇష్టపడను. అలా ఇష్టపడను అనే వాళ్ళకి కూడా ఇది రిస్కే. బట్ యెస్, నలుగురు చేసే పని మనం కూడా చేయగలమనే ఫీలింగ్‌తో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో, ఒక పాజిటివ్ అప్రోచ్‌తో నిజంగంటే లైఫ్‌లో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఆర్ వి అప్రోచింగ్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్ ఆర్ నాట్? యెస్. ఇట్ ఈస్ దట్ యువర్ జర్నీ. ఇట్ ఈస్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ యువర్ టార్గెట్ అండ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ అగైన్. సో, అలా ఉన్నప్పుడు నాకు తెలిసి మనకొక జెన్యూన్ పార్ట్నర్ ఆర్ ఎ ఈజ్ ఆల్వేస్ నీడెడ్ ఇన్ అవర్ జర్నీ. బట్ యెస్, ఆ జర్నీలో ఆ పార్ట్నర్ ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే ఫస్ట్ యూ బిలీవ్ అండ్ యూ హ్యావ్ టు కమిట్ అండ్ కంప్లీట్ ద 70-80% ఆఫ్ పీవైక్యూస్. అక్కడ నా అవసరం ఉంటే మీరు చెప్పండి. ఐ డూ కమ్ దేర్. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దేర్ ప్రెజెన్స్ కన్నా నాకు తెలిసి నా 20-30% మీకు ఉంటది చూడండి. అక్కడ నా ప్రెజెన్స్ ఎక్కువ అవసరమేమో. దట్ విల్ ఫెచ్ యూ యువర్ జాబ్ అండ్ నా ఫీలింగ్. సో, కంప్లీట్ దట్ ఫస్ట్. అక్కడ కూడా మీకేమైనా ఇబ్బందులున్నాయంటే ఐయామ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. యూ హ్యావ్ టు కమెంట్ దట్స్ ఇట్. బికాజ్ ఆ జెన్యూన్ కమెంట్ ఈస్ ఆల్వేస్ జెన్యూన్‌లీ యాక్సెప్టెడ్. యూ కెన్ సీ దట్ వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్స్ హ్యాస్ asked me a very good question and that question is how logical will that be explained by me in the next video. నెక్స్ట్ వీడియో చూడండి. ఆ క్వెషన్‌కి ఆన్సర్ కూడా చాలా బావుంటుంది. ఆ లెవెల్‌లో మీరు రావాలనేది నా తపనంతా. మీరొచ్చి అలా జెన్యూన్ స్పెసిఫిక్‌గా జీకే ఎలా చదవాలి సార్ అంటే ఓకే. అది స్టార్టింగ్ పర్సన్స్‌కి ఇబ్బందవ్వచ్చు. కొద్ది రోజుల తర్వాత క్లారిటీ వస్తుంది. బట్ యెస్, ఇంత స్పెసిఫిక్‌గా అడిగితే ఖచ్చితంగా నేను హెల్ప్ చేయకోకుండా ఎలా ఉంటా? అండ్ థాట్ ఈస్ ద రీజన్ వై ఐయామ్ డూయింగ్ ద నెక్స్ట్ వీడియో. బట్ యెస్, ఈ జర్నీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి. మీకు మీ మైండ్ సెట్‌తో పని. 10 మంది 1000 రకాలుగా చెప్పని. ఒకటైతే కన్ఫర్మ్ వెండర్ చేంజ్ అవుతాడు. క్వెషన్స్ ఎలాగైనా రావచ్చు. కానీ 70-80% పీవైక్యూస్. మిగిలినవి ఇక్కడ రావచ్చు, అక్కడ రావచ్చు. దేవుని పైన భారమేసేసి మీ యొక్క ఓపెన్‌నెస్ టువర్డ్స్ ద సబ్జెక్ట్, టువర్డ్స్ ద కాన్సెప్ట్స్, టువర్డ్స్ యువర్ లైఫ్ ఈస్ వాట్ దట్ ఈస్ నీడెడ్. అంత ఓపెన్‌గా, అంత హ్యాపీగా, అంత చిల్‌గా ఉండేవాళ్ళు మాత్రమే ఐ ఫీల్ దట్ దిస్ జాబ్ కెన్ బి క్రాక్డ్. విచ్ ఎవర్ దట్ ఇట్ ఈస్. ఐదర్ ఇట్ మై బి ఎ ఎంటీఎస్ ఆర్ ఇట్ మైట్ బి ఎ సీజర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ద ఓన్లీ అప్రోచ్ ఫర్ ద చేంజ్ ఈస్ టు యాక్సెప్ట్ ఇట్ పాజిటివ్‌లీ. I feel that you are all in a very positive way and in very positive vibes. If that is the case, yes, I am there with you. And not only me, మనందరితో పాటు ఆ దేవుడు కూడా మనతో పాటు ఉంటాడు. సో, a genuine cause and a genuine reason has a genuine person. By this, I'll tell you that no way that you are going to affect with a vendor change if you want to fall in a bracket of where the people are not getting selected. But yes, if you are into the concept of feeling a selection this time, then meek asalu problem e kaadu. I shall meet you in the next video lesson. Thank you. Bye bye.